అందరికీ శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 11, 2025 శుక్రవారం. పంచాంగం మరియు రాశిఫలాలు తెలుసుకుందాం. శ్రీ విశ్వావాసు నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రాత్రి 1 గంట వరకు, అనంతరం పౌర్ణమి. ఉత్తర ఫల్గుని నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల వరకు, తరువాత హస్త నక్షత్రం. ధ్రువయోగం సాయంత్రం 7 గంటల 45 నిమిషాల వరకు, తరువాత వ్యాఘాత యోగం. గరజీకరణం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల వరకు, తరువాత వణిజకరణం. శుక్రవారం సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:27కు, చంద్రోదయం సాయంత్రం 5:18కు, చంద్రాస్తమయం రేపు ఉదయం 5:26కు, రాహుకాలం ఉదయం 10 గంటల 44 నిమిషాల నుండి 12 గంటల 17 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 54 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 7 గంటల 39 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు, మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల నుండి 1:31 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 41 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 12 గంటల 36 నిమిషాల నుండి 2 గంటల 24 నిమిషాల వరకు, అమృతకాలం ఉదయం 7 గంటల 7 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు. ఈరోజు మేషం నుండి మీనం వరకు ఏ రాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇంటి విషయాల్లో శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా గణనీయమైన లాభాలు కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా శక్తివంతంగా ఉంటారు. ప్రేమలో అనుకూలత కనిపిస్తుంది. విద్యార్థులకు విజయం సంకేతాలు ఉంటాయి. చిన్న చిన్న అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు. తదుపరి వృషభరాశి. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించాలి. వృత్తిలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రేమలో దూరం రావచ్చు. సహనం అవసరం. విద్యార్థులకు చిక్కులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మాటలపై నియంత్రణ అవసరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. ఉద్యోగంలో నిరుత్సాహంగా అనిపిస్తుంది. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆర్థికంగా నిలకడ తక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా అలసట ఉండొచ్చు. ప్రేమలో సహనంతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు చిక్కులు ఎదురవుతాయి. ప్రయాణాలు అవసరంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక లాభాలు ఆశించవచ్చు. వృత్తి రంగంలో మీకు మంచి గుర్తింపు ఉంటుంది. ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో శుభవాతావరణం ఉంటుంది. ప్రేమలో పరస్పర నమ్మకం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలత ఉంటుంది. చిన్న ప్రయాణాల్లో లాభం ఉంటుంది. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు వెండి. తదుపరి సింహరాశి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. ప్రేమలో మంచి అనుబంధం ఏర్పడుతుంది. విద్యార్థులకు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ ప్రయాణాలకు కాలం అనుకూలంగా ఉంటుంది. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు బంగారు పసుపు. తదుపరి కన్యారాశి. వృత్తిలో ఎదుగుదల కోసం శ్రమ అవసరం. ఆర్థికంగా తక్కువ లాభాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల మధ్య తగవులు ఉండొచ్చు. ప్రేమలో నమ్మకంతో ముందుకు సాగాలి. విద్యార్థులకు ఫలితాలు మందగించవచ్చు. అనవసర ప్రయాణాలు తప్పించుకోవాలి. శాంతిగా వ్యవహరించాలి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు తెలుపు. తదుపరి తులారాశి. ఉద్యోగం మారే సూచనలు కనిపిస్తాయి. ఆర్థికంగా మంచి అవకాశాలు అందుతాయి. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి కనిపిస్తుంది. కుటుంబంలో చిన్న సమస్యలు ఎదురవుతాయి. ప్రేమలో విశ్వాసంతో మెలగాలి. విద్యార్థులకు పోటీ పరీక్షల విషయంలో ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు లాభాన్నిచ్చేలా ఉంటాయి. అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు నీలం. తదుపరి వృశ్చిక రాశి. వృత్తిలో ఆశించిన ఫలితాలు అందుతాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ప్రేమలో కొత్త ఆరంభం జరగవచ్చు. విద్యార్థులకు విజయం సాధ్యమవుతుంది. ప్రయాణాలు అనివార్యం. మిత్రుల సహాయం పొందుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు గోధుమ. తదుపరి ధనుస్సు రాశి. ఉద్యోగంలో ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఆకస్మిక ఆదాయం కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమలో స్పష్టత తీసుకురావాలి. విద్యార్థులకు బహుమతులు రావచ్చు. ప్రయాణాల్లో విజయం లభిస్తుంది. ఒక దేవత ఆశీర్వాదంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఆర్థికంగా కొంత ఖర్చు ఉండొచ్చు. ఆరోగ్యపరంగా ఒత్తిడి తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో ఓర్పుగా వ్యవహరించాలి. ప్రేమలో చిన్న వివాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సాధన మరియు ఎక్కువ శ్రమించాల్సిన కాలంగా చెప్పవచ్చు. ప్రయాణాలకు అంత అనుకూలం కాదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు నలుపు. తదుపరి కుంభరాశి. ఉద్యోగంలో సమయాన్ని సమర్థవంతంగా వినియోగించండి. ఆర్థికంగా నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి కనిపిస్తుంది. కుటుంబంతో సమయం గడిపితే ఆనందం ఉంటుంది. ప్రేమలో మంచి అర్థం ఏర్పడుతుంది. విద్యార్థులకు ఈ కాలం అనుకూలంగా లేదు. జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు గులాబీ. తదుపరి మీనరాశి. వృత్తిలో మీ నిర్ణయాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా మెరుగైన లాభాలు లభిస్తాయి. ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు. కుటుంబంలో ఆనందం, ప్రేమలో కొత్త అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు సులభంగా ఫలితాలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వచ్చిన అవకాశాలను వినియోగించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు నీలం.